దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనము చదువుకుందాము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటను సంచరించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించిన దేవుని రాజ్య సువార్త గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభువారు ప్రకటించిన రాజ్య సువార్తను గురించి, దేవుని రాజ్య సువార్తది, దానిని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభువారు నిత్యము విరామము లేకుండా అనేక ప్రదేశాలలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు అనేక రోగములతో బాధపడుచు స్వస్థత కొరక ఎదురు చూస్తూ యేసయ్య దగ్గరకు వచ్చేవారిని, దేవుని నామములో ప్రతి రోగిని స్వస్థపరిచేవాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే కష్టపడి దేవుని సేవ చేసేవారు అంటే ప్రభువారికి చాలా ఇష్టము. అంటే ప్రభువారి యొక్క ఉద్దేశము, ఆయన ఆశ కూడా ఏమిటంటే దేవుని సువార్తను, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు ఎవరైతే ముందుకు వస్తుంటారో, ప్రకటిస్తుంటారో, ప్రభువారు చాలా వారిని ఇష్టపడుతూ ఉంటారట అని మనకి పరిశుద్ధ గ్రంథము నుండి మనము తెలుసుకుంటున్నాము. ఎందువలనంటే ప్రభువారు దేవుని పరిచర్యలో విరామం లేకుండా ఆ పరిచర్య సేవలో ఉండేవారట. ఎప్పుడు ప్రభువారు ఆయన ఎంతో ప్రయాసతో అనేక గ్రామాలు నడుచుకుంటూ వెళ్ళి బీదలకు సువార్త ప్రకటిస్తూ అనేక రోగబాధితులను స్వస్థపరుచుచుండేవారు ప్రభువారు. అటు వాక్య పరిచర్య అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఎవరైతే అనారోగ్యంతో రోగగ్రస్తులై ఉన్నారో ప్రభువారి దగ్గరికి వ్యాధి స్వస్థత కొరకు చాలా ఇష్టంగానూ ఆశతోనూ వస్తుండేవారట. వారందరినీ స్వస్థపరచుతుండేవారట ప్రభువారు. ఆయన పరిచర్యలో అనేక బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని సేవలో నిరంతరము కష్టపడి దేవుని సేవలో పరిచర్య చేసేవారంటే దేవునికి చాలా ఇష్టమని మనము చెప్పుకున్నాం ఇప్పుడు. అలాగే దేవుడు ఆయన సేవకు పిలుచుకున్న వారిలో మోషే ఉన్నారు, గిద్యోను, దావీదు, ఎలీషా, ఆమోసు లాంటి ప్రవక్తలు ఎందరో ఉన్నారు. వీరంతా రాజ్య సువార్తను ప్రకటించే సేవలో ఉన్నవారు. వీళ్ళంతా ప్రవక్తలు. వీళ్ళు కష్టపడి పరిచర్య చేసేవారిని ప్రభువు ఆయన సేవకు పిలుచుకున్నాడు. పరిచర్య చేయటం అంటే దేవుడే పిలుచుకున్నాడు. ఎవరెవరిని పిలుచుకున్నాడు తెలుసా? ఇంకా రాత్రింబగళ్ళు చేపలు పట్టేవారిని
పేతురుని, యాకోబుని, యోహోనుని ఆయన మనుషులను పట్టే జాలరులుగా చేశారు. ప్రభువు చూసి వారిని సువార్తయందు చాలా ఇష్టముగా సువార్తను ప్రకటించుటకు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని పరిచర్యకు పంపుతుండేవారు. పరిశుద్ధ గ్రంథములో సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, రాజ్య సువార్తను కష్టపడి విసుగు విరామం లేకుండా ప్రకటించడమే ప్రభువారి యొక్క కోరిక. దేవుని పరిచారకులంటే నిరంతరము కష్టపడేవారు మాత్రమే. ప్రతి దేవుని సేవకుడు ఆత్మల సంపాదన కోసమే ఆరాటపడాలి, ఆత్మల సంపాదనపై దృష్టి పెట్టాలి. అంతేగాని దేవుని సువార్తకు నేను బయలుదేరానని చెప్పి ధనాపేక్ష కలిగినటువంటి పరిచారకులు దేవునికి ఇష్టం లేదు. దేవుడు అది సహించడు. ధనాపేక్ష అనేది కీడునకు మూలము కదా. అయితే దేవుని రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలి, అందరూ ప్రకటించాలి, అందరికీ ప్రకటించబడాలి, అందరూ కూడా ప్రకటించాలి. అది రెండు ఎప్పుడు జరుగుతాయో అప్పుడు ప్రతి ఆత్మ రక్షించబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము వీలున్నప్పుడు మనకి టైము చూసుకొని మనము చేయవలసింది ఏంటంటే రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రార్థన యందు ఆసక్తి గలవారై ప్రార్థన చేస్తూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి. పొందుకుంటానికి మనము నిత్య ప్రార్థనలతో ఉండాలి. ప్రార్థన చేసుకుంటాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నిన్ను మేము స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుచు ప్రభువా, నీ అందలి ప్రేమను మేము పొందుకొని మేమందరం ఒకరికొకరము ప్రేమ కలిగి మేము జీవించుచు నిన్ను మహిమపరుచుకొని నీ ఆశీర్వాదాలు మేమందరము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.